కార్పొరేట్కు ధీటుగా సర్కార్ హాస్పిటల్స్ ను తీర్చిదిద్దే ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. లుక్తో పాటు సేవలను ఆ స్థాయికి పెంచాలని ఆలోచిస్తుంది. హాస్పిటల్స్ ను ఆకర్షణీయంగా మార్చడంతో పాటు అనేక మార్పులతో వైద్యారోగ్య శాఖ ముసాయిదా రెడీ చేసింది. రోగులు హాస్పిటల్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లే వరకు సర్వీసెస్ కార్పొరేట్ లెవెల్లో ఉండాలని ఆలోచన చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచడమే లక్ష్యంగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. లోపాలను సరిచేస్తూ మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వ హాస్పిటల్స్ ను బ్రాండింగ్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే సరైన ఆదరణ ఉండదని, ఏదైనా సందేహం అడిగినా సరైన సమాధానం చెప్పేవారు ఉండరన్న భావన ఎక్కువ మందిలో ఉందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో మధ్యతరగతి వారు ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో ఈ భావన పోగొట్టి నమ్మకం పెంచేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది. ఇందులో భాగంగా హాస్పిటల్ భవనాలకు అందమైన రంగులు వేసి ప్రైవేట్ హాస్పిటల్స్ లెక్క తీర్చిదిద్దనున్నారు. హాస్పిటల్లోకి వెళ్లగానే రిసెప్షన్ ఉంటుంది. చికిత్స గురించిన సందేహాలన్నీ నివృత్తి చేయడానికి హెల్ప్ డెస్క్ రిసెప్షనిస్టులు స్పెషల్ యూనిఫామ్ లో ఉంటారు. రాత్రివేళ దూరం నుంచి హాస్పిటల్స్ కనిపించేలా లైటింగ్ అరేంజ్ చేయనున్నారు. పిల్లల వార్డుల్లో ఆకట్టుకునేలా బొమ్మలు, ఆట వస్తువులు ఉండేలా రెడీ చేయనున్నారు. ఇందుకోసం మంత్రి దామోదర రాజనరసింహ బ్రాండింగ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొత్త వసతులు కల్పిస్తూనే ఉన్న వాటిని మెరుగ్గా వినియోగించేలా పాలసీని రూపొందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణంతో పాటు ఉస్మానియా ఆసుపత్రిని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న క్రమంలో మిగతా హాస్పిటల్స్ ను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. వీటి నివారణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పరీక్షలు చేస్తే తప్ప బయటపడని ఎన్సీడీ రోగాల నివారణకు ఇప్పటికే ప్రతి జిల్లాలో ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటు చేసింది. క్యాన్సర్ నివారణకు క్యాన్సర్ కేర్ ను ఏర్పాటు చేయనుంది. అత్యవసర చికిత్సకు ట్రామా కేర్, పాలియేటివ్ కేర్ లాంటివి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల సగటు ఆయుర్దాయం పెరగడం వల్ల హాస్పిటల్స్ కు వచ్చే వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయోధికుల ఆరోగ్య సంరక్షణ కోసం జెరియాట్రిక్స్ మెడిసిన్ కు ప్రాధాన్యం ఇవ్వనుంది ప్రభుత్వం. అన్ని విభాగాల్లో సేవలు వేగవంతం చేయడానికి కృత్రిమ మేధ సాంకేతికతను హాస్పిటల్స్ లో వినియోగించేందుకు ఇప్పటికే పలు సంస్థలతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు 4150 కోట్ల రుణం త్వరలో మంజూరు కానున్నాయి. నిధులతో సర్కారు వైద్యాన్ని బలోపేతం చేసేందుకు ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల సర్వీసెస్ అందిస్తున్నా ఆ స్థాయిలో ప్రజల్లో హాస్పిటల్స్ పై నమ్మకం కలిగించేందుకు ప్రభుత్వం బ్రాండింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ లుక్ ఉండి సిబ్బంది నుంచి మంచి రెస్పాన్స్, క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రజలంతా ప్రభుత్వ హాస్పిటల్స్ కు క్యూ కడతారని అంటున్నారు.